ఇక కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం చేరున్నారు. డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం చేయనున్నారు. డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ రోజు సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చక్రి మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 10వ రోజు శాసనసభ, 7వ రోజు శాసన మండలి సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు శాసన మండలిలో ఏదైతే శాసనసభ ఆమోదించినటువంటి 2 బిల్లులను ఈ రోజు శాసన మండలిలో ఉంచబోతున్నారు. ఒకటి మున్సిపల్ అమెండ్మెంట్ బిల్, పురపాలక శాఖ ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఒకటి, అదేవిధంగా రెండవది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి బిల్ ఒకటి. ఈ 2 బిల్లులను కూడా ఈ రోజు శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించి సభ ఆమోదం కోసం సభ్యులు కోరబోతా ఉన్నారు. అదేవిధంగా శాసన మండలిలో వీటి తర్వాత విద్యా అంశంపై ఏదైతే విద్యా కమిషన్ ఏర్పాటుపై విద్యా అంశంపై స్వల్పకాలిక చర్చ కూడా ఈరోజు శాసన మండలిలో ఉండబోతా ఉంది. దీని అనంతరం ఏదైతే సినిమాటోగ్రఫీ అదేవిధంగా శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన మండలిలో ఈరోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2023-24 సంబంధించినటువంటి ఏదైతే నివేదికను ఈరోజు శాసన మండలిలో టేబుల్ చేయబోతా ఉన్నారు. దీని తర్వాత ఈరోజు శాసన మండలిలో ఎవరైతే 5గురు ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కాబోతా ఉన్నారో వారికి ఈరోజు ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం కూడా ఈరోజు శాసన మండలిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఇక శాసనసభ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు 4వ రోజు పద్దులపై చర్చ జరగబోతా ఉంది శాసనసభలో. ఈరోజు శాసనసభలో కూడా వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సభ ఈరోజు కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పద్దుపై చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, సర్వే అండ్ స్టాటిస్టిక్, ఎనర్జీ శాఖ పద్దులపై ఈరోజు చర్చ ఉండబోతా ఉంది. లెజిస్లేచర్ శాఖ పద్దులపై కూడా ఈరోజు చర్చ ఉండబోతా ఉంది. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియాపై, అదేవిధంగా దీనిపై కాకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ శాఖల పద్దులపై ఈరోజు శాసనసభలో వాడివేడిగా ఈరోజు మనకు ఈరోజు చర్చ అయితే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు హోంశాఖ, ఇరిగేషన్ శాఖలపై ప్రధానంగా ఈ యొక్క పద్దులపై చర్చ అయితే శాసనసభలో జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. హోంశాఖ పద్దుపై ప్రభుత్వం తరపున రిప్లై ఇవ్వడానికి మంత్రి పొన్నం ప్రభాకర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఇటు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయి, అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రైళ్లలో కానివచ్చు, బస్సుల్లో కానివచ్చు మహిళలపై అకృత్యాలు ఎక్కువయ్యాయి. కాబట్టి హోంశాఖను ఖచ్చితంగా హోంశాఖ మంత్రిని నియమించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఇటు ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ హోంశాఖ పద్దుపై ఆయన రిప్లై ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఇరిగేషన్ శాఖపై ఈరోజు సభలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పద్దుపై చర్చ వచ్చిన సందర్భంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇటు కృష్ణా జలాలు కావచ్చు, ఇటు గోదావరి జలాలు కావచ్చు, ఏదైతే తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకోలేకపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికార పార్టీని అయితే విమర్శిస్తూ ఉన్నాయి. ఇటు కేఆర్ఎంబీలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వాణిని వినిపించలేకపోతా ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నీటి జలాలు అక్రమంగా ఏపీకి తరలిపోతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరొక వైపు రాష్ట్రంలో ఇటు పంటలు ఎండిపోతా ఉన్నా కూడా పంటలకు సక్రమంగా నీరు కూడా విడుదల చేయడం లేదు, ఉన్న నీటిని కూడా సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మేము చూస్తామని చెప్పి ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ రోజు సభలో అయితే వేడిగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా డీలిమిటేషన్ పై ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడతారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ చేస్తే అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు కానివచ్చు, ఇతర ముఖ్యమంత్రులు కానివచ్చు ఇప్పటికే చెన్నైలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల సమావేశానికి రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ కానివచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడికి వెళ్ళి పాల్గొనడం జరిగింది.
దీనికి సంబంధించి శాసనసభలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై సభ్యుల అభిప్రాయాలందరినీ కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం దానిపై ఏకగ్రీవంగా సభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు 10వ రోజు బడ్జెట్ సమావేశాలు అయితే వాడి వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు సిపిఐ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డిస్కంలలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయో వీరికి కూడా అట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి సిపిఐ ఇప్పటికే వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. సో మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే సమావేశాలు వాడివేడిగా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.